పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఆక్వా రైతులు ఆశలతో హాజరైన సమావేశం చివరికి నిరాశను మిగిల్చింది. రొయ్యల ధరలు, ఎగుమతుల సమస్యలపై స్పష్టమైన పరిష్కారం దొరక్కపోవడంతో రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు. టన్నుకు దాదాపుగా 50,000 రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు కనీసం ధరల్లో స్థిరత్వం కోసం 10-15 రోజుల గ్యాప్ అయినా ఉండాలని డిమాండ్ చేశారు. గత ఒప్పందాలు అమలు కాలేదని కూడా వారు మండిపడ్డారు. ఏ రోజుని కూడా రొయ్య రేటు దాని తదనుగానే ఉంటుంది. ఇలా నిజంగా లెక్కేస్తే 11వ తారీఖున వచ్చి 100 కోటి 270 రూపాయలు ఉంటే 21వ తారీఖున 220 రూపాయలు. అంటే ఆ టన్నుకు వచ్చి రైతుకి 10 రోజుల్లో 50,000 నష్టం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. 10 రోజుల్లో టన్నుకి 50,000 నష్టపోతాడంటే రైతు ఎంత ఆందోళన చెందుతాడన్నది ప్రభుత్వాలు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఇలాంటి కొనసాగింపు లేక 10 రూపాయలు తక్కువైనా కూడా 10 రోజులు ఒకే ధర ఉన్నట్టయితే ఏదైనా ఇబ్బంది ఉన్న రైతు పట్టుబడులు పడతాడు తప్ప ఇబ్బంది లేని రైతు మరో కౌంట్కి ఎదరకెళ్ళి మరో కౌంట్లో ఇంకో ₹20 కలిసి వస్తుంది కాబట్టి ఆ విధంగా కృషి చేస్తాడు తప్ప ఇలా చేయొద్దని చెప్పి మేము కోరడం జరిగింది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పోర్టర్లు, రైతులు, ఫీడ్ మిల్ యజమానులు డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ జరిగింది. కానీ అందరు ఎక్స్పోర్టర్లు రాలేదు. ఫీడ్ మిల్ యజమానులు అయితే అసలు బయట జిల్లాలో ఉన్నారు. అమ్మీదంతా వెస్ట్ గోదావరిలోనే, అయినా వాళ్ళు కూడా ఫీడ్ మిల్ యజమానులు ఎవరు రాలేదు. ఎంపడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. కానీ ఈ మీటింగ్ అయితే ఎక్స్పోర్టర్లు 4 వచ్చారు. మన జిల్లాలో 20 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 20 మందిలో 4 వచ్చి కలెక్టర్ గారి దగ్గర పరిస్థితులు, ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులు బట్టి మేము ఈ రేట్లు కొనవలసి వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా ఫార్మర్స్, ప్రాసెసర్స్, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అందరితోటి, తర్వాత డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఎంపడా అఫీషియల్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది కొన్ని అంశాల వల్ల ఇక్కడ ఫీడ్ రేట్స్ పెరగడం, తర్వాత షింప్ రేటు తగ్గడం, దీని గురించి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు లాస్ట్ few days గురించి. దాని మీద అందరితోటి మీటింగ్ పెట్టుకుని దీని మీద విస్తృతంగా చర్చించాము. అలాగే రాబోయే రోజుల్లో దీని మీద ఇంకా ఫార్మ్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ సీడ్ అవైలబిలిటీ దాని గురించి కానీ అన్ని విషయాల మీద కమిటీస్ వేసుకుని మేము ఈ సిస్టమ్ అంతా కూడా బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేట్స్ విషయం మీద ఇదంతా కూడా ఏదైతే రేట్స్ ఫైనల్ చేశారో అది ఒక ఫిక్స్డ్ పీరియడ్స్